హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు పార్ట్ 3 అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒంటరి మహిళ ఒక విషాద గాథ. ఆ తల్లికి హెల్త్ బాగలేక ఆ బిడ్డని పోషిస్తున్న సమయంలో ఆ పాపకి మెంటల్లీ రిటైర్డ్ అన్నమాట. ఆ పాపకి అలాంటి పాపని పట్టుకొని వర్క్ చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది ఆ తల్లి. ఇటు తల్లి తండ్రి సహకారం లేక, అటు మొగుని తల్లిదండ్రుల సహకారము లేక మధ్యలో నరక యాతన అనుభవించింది ఆ తల్లి. ఆ తల్లికి హెల్త్ బాగలేదు. బట్ ఈ పాపకి మంచి పాపనా అనుకుంటే ఈ పాపకి దేవుడు అలా ఇచ్చాడు. అలాంటి పాపని మాటలు రావు. హెల్త్ ఈ పాప కండిషన్ కూడా బాగలేదు. ఎక్కడన్నా మంచి డాక్టర్కి చూపించాలి అంటే అమౌంట్ ఉండదు. ఎట్లా చేయాలి? ఆ తల్లికి ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇంకా వేరే సోర్స్ లేదు ఆ తల్లికి. ఏమంటారు, అటు ఇంకా ఇద్దరం కలిసి చనిపోయేంత స్టేజ్కి వాళ్ళు వచ్చేసారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేస్తారా? వాళ్ళు తినడానికి ఏ పూటకు ఆ పూట హెల్ప్ చేస్తారు. ఒక్కరోజు అయితే హెల్ప్ చేయగలరు, ప్రతిరోజు అయితే హెల్ప్ చేయలేరు కదా ఎవరు. అలాగా ఎవ్వరు దిక్కుతోచని పరిస్థితిలో ఆ తల్లి బిడ్డ ఉన్నారు. తనకి హెల్త్ ఎందుకు బాగలేదు అంటే, తను హస్బెండ్ చనిపోయాడని చెప్పాను కదా. 1 ఇయర్ లోపే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్ అనేది ఇంకో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని చనిపోయాడు. అది హెల్త్ బాగలేక, హెల్త్ ఇష్యూతో హెల్త్ బాగలేక చనిపోయినాడు. ఈమెకి చెకప్ చేయించారనమాట భార్యకి. హాస్పిటల్లో అతను చనిపోయిన తర్వాత ఈమెకి చెకప్ చేయించిన తర్వాత ఈమెకి కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్స్. ఈమె చనిపోయే స్టేజ్లో ఒక బిడ్డకి జన్మనిచ్చే అదేమంటారు ఆనందంతో ఆమె బతికింది. బతకాలన్న కోరికతో పాపనన్నా బ్రతికిద్దాము, చదివిస్తాము, ఒక లైఫ్ ఇద్దాము, నేను ఎందుకు చనిపోవాలి నా బిడ్డను పెట్టుకొని కడుపులో అనే ఒక థాట్తో ఆగిపోయింది తను. ఎవరైనా ఒక బిడ్డ కోసము తల్లి పడే ఆవేదన ఎవరు ఉన్నా ఆ ప్లేస్లో అలాగే చేస్తారు. కాబట్టి తను కూడా తన బిడ్డ కోసం తను ఎలాంటిదైనా ఏ పరిస్థితిలో ఉన్నా బిడ్డనైతే ఏ తల్లి చంపుకోదు. తను మూగిదైనా, చెవిటిదైనా, హ్యాండిక్యాప్డ్ అయినా, ఎలాంటి బిడ్డ అయినా కూడా వదులుకోదు తల్లి. అలాంటి సిచ్యువేషన్లో ఆ హస్బెండ్ ఒక హెల్త్ ఇష్యూ తనకి వచ్చింది. తను ఎక్కడన్నా బయట వెళ్ళి పని చేసి పోషించుకుందాము అంటే ఈ పాపను పట్టుకోవడానికి ఎవరు లేరు. ఆమె ఏం చేయాలా అన్నా కూడా తనకి వేరే సోర్స్ లేదు. ఆ పాపను పట్టుకొని ఇంట్లో పని చేయాలన్నా, ఇంకెక్కడన్నా బయట షాప్లో వర్క్ చేసి డబ్బులు సంపాదించాలన్నా కూడా వేరే సోర్స్ లేదు ఆమెకి. అలాంటి పరిస్థితులలో అసలుకి ఆమె సిచ్యువేషన్లో ఇంకొకరైతే చనిపోయేవాళ్ళు. కానీ ఆమె ఇంకా నా బిడ్డ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, నేను ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కూడా నా బిడ్డను బ్రతికించుకోవాలా అనే ఒక ఉద్దేశంతోనే ఆ తల్లి బయట సమాజంలో వాయిస్తోనూ వేరే వేరే ఇష్యూతో చాలా అంటే చాలా నరకము పడుతుంది. అలాంటి నరకం ఎవ్వరికీ రాకూడదు.
పార్ట్ 4 కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. బాయ్.